Good morning students, welcome to Priya Math channel. Now today we are going to discuss sum of the roots and product of the roots. How to derive the values. Before going to discussion of the subject, I briefly explain the new pattern of the public examination. The government declared the examination date. You have to clear of the when they will conduct the examination. Your curiosity we are when you are very interesting of the teachers, parents, students all are waiting for the when they will conduct the examination. So గవర్నమెంట్ మనకి డిక్లేర్ చేసింది డేట్ని. ఇప్పుడు ఇటువరకు ఉన్న పేపర్ 1 పేపర్ 2ని సింగిల్ పేపర్గా తీసుకొచ్చింది. పేపర్ 1లో ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, పేపర్ 2లో ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు డిఫరెంట్గా సింగిల్ పేపర్లో రన్ చేయడం వచ్చింది మనకి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్గా మనకున్నటువంటి 100 మార్క్స్కి పేపర్ just few minutes I explain this one. First one is the 100 marks paper, section 1 to 12 marks, each question carries one. Section 2 13 to 20, this is the 2 marks question. 2 into 8 is equal to 16. Next section 3 21 to 28, 4 marks questions. 4 into 8 questions 32. Here 12 marks, 16 marks, 8 marks. Next section 4 29 to 33. Each question 5 questions you can write. Question 8 marks, 8 into 5 40. Total ga 100 marks is the question. Students, remember it. Now section 1, 2, 3 there is no choice of that questions. Section 4 is the choice questions. Briefly I can explain. 29 starting A, B, 30 A, B, 31 A, B, 32 A, B, 33 A, B. సో ఇందులో చాయిస్ ఉంది మనకి, అంటే ఏ కానీ బి కానీ రాయాలి, ఏ ఆర్ బి. అంతేగాని ఏ తెలుసు బి తెలుసు నేను 2 క్వశ్చన్స్ రాస్తాను, దీంట్లో 2 రాస్తాను, ఇది కూడా తెలుసు కానీ ఈ 2 రాసేస్తాను, మొత్తం 6 క్వశ్చన్స్ రాశాను, నేను ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా కూడా రాసేసాను అనుకుని ఫీల్ అవుతారు. కానీ మీరు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయాలి. అంటే ఈ 5 క్వశ్చన్స్లో ఏ కానీ బి కానీ తీసుకుంటేనే ఒక క్వశ్చన్గా కన్సిడర్ చేస్తారు. ఓకే స్టూడెంట్, దిస్ ఈస్ ద మోడల్ పేపర్, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్, యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దిస్. ఇంకొకటి లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆ మోడల్ పేపర్స్ని బట్టి మీకు అర్థమవుతుంది. కానీ మ్యాథ్స్ నుంచి మ్యాథ్స్, సైన్స్, సోషల్ దీస్ ఆర్ కాల్డ్ ద గ్రూప్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా గ్రూప్ సబ్జెక్ట్గా డిస్కస్ చేస్తాము. కనుక ఈ 3 సబ్జెక్ట్స్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. either మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఆర్ సోషల్, ఈ 3 ఒకేలాగా ఉంటాయి. కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎలా ఇస్తాడు సింగిల్ పేపరు, ఏ విధంగా ఇస్తాడు, రకరకాలైన క్వశ్చన్స్తో మీ మైండ్ ఆలోచించుకుంటుంది. పక్కన పెట్టుకునే దాన్ని మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చక్కగా ప్రిపేర్ కండి. క్వశ్చన్స్ ఈజీగా ఉంటుంది, చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. Okay students, now we are going to discuss sum of the roots and product of the roots. మూలాల మొత్తము, మూలాల లబ్ధము అంటాం తెలుగు మీడియం వరకు అయితే. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా తెలుసు, -b/a. ఫార్ములా ఏంటంటే టేక్ ద 0, ఫస్ట్ ద ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b/a ఫార్ములా. అలాగే నెక్స్ట్ ఆల్ఫా బీటా c/a, దిస్ ఇస్ ద ఫార్ములా. నౌ ఒక్కసారి బ్రీఫ్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ax² + bx + c is equal to 0 where a is not equal to 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. How can you say? Already I said in the previous videos, single variable x is the variable, the degree is 2. Here also the degree is 2.
a is not equal to 0. దీంట్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడంలో 3 మెథడ్స్ ఆల్రెడీ యూ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. The first method is the factorization method. The second method is the square method. The third method is the formula method. Already I discussed. Now sum of the roots are equal to minus b by a. This is the formula. And the product of the roots is equal to c by a. When you know the sum of the roots and the product of the roots, already you find the quadratic polynomial. అక్కడ నేర్చుకున్నాం ఇది మనం. ఇక్కడ ఇది ఎలా వచ్చింది, హౌ కెన్ యూ టేక్ ద వన్. సో ఆల్రెడీ ఫార్ములా మెథడ్లో యూ ఫైండ్ అవుట్ ద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా మనకి. ఫస్ట్ ఇందులో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ మైనస్ బి ప్లస్ స్క్వేర్ ఆఫ్ b square minus 4ac by 2a. This is the alpha, and beta is equal to minus b minus square root of b square minus 4ac whole by 2a. So these are the alpha beta. Then you have to show the alpha plus beta, sum of the roots are equal to minus b by a, and the product of the roots alpha beta is equal to c by a. I will show it. Okay, all of you look into the board. First one, alpha plus beta. I will free it, this one. Alpha means how much? Minus b plus square root of b square minus 4ac whole by 2a. Plus beta means this one beta, minus b minus square root of b square minus 4ac whole by 2a. Take LCM 2a, 2 is that denominators are equal, numerators will be added. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాల్ని కూడడం అంటాం. సో హియర్ మైనస్ b ప్లస్ స్క్వేర్ ఆఫ్ b square minus 4ac plus into here minus b minus square root of b square minus 4ac whole by 2a. So minus b square root of b square minus 4ac minus square root of b square minus 4ac will be cancelled. Minus b how much? Minus 2b by 2a. 2 cancel. That is equal to minus b by a. This is the sum of the roots. దీన్ని ఫార్ములాలో ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద పోలినామియల్. ఏమని రాస్తాం? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా. COFF అంటే కోఫిషియంట్ అని గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని సెక్షన్స్లో స్పెల్లింగ్ షార్ట్కట్లో చెప్తున్నాను, దాన్ని యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. యూ హ్యావ్ టు సీ ద టెక్స్ట్ బుక్. సపోజ్ ఐఎమ్ సేయింగ్ COFFI, యూ డోంట్ థింక్ అదర్వైజ్. దిస్ ఇస్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో హియర్ ఆల్సో కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు minus b by a. దెన్ నెక్స్ట్ ప్రూఫ్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా. I am not writing here step, you are write it. Product of the zero, శూన్యాల మొత్తము ఇది శూన్యాల లబ్ధం అన్న product of the roots. What is the alpha? Minus b plus square root of b square minus 4ac by 2a. Put in bracket again. Minus b minus square root of b square minus 4ac whole by 2a. Students, all of you look into the board carefully. This minus b and this one also minus b. Here anukondi plus square root of b square minus 4ac, put in bracket. Here also put in bracket. A plus b into a minus b. The formula a square minus b square. And here minus b whole square plus square root of b square minus 4ac whole square by 2a into 2a, 4a square. Or I am writing here a plus b into a minus b, that is equal to a square minus b square. Formula I had used here. Okay student, that is equal minus b whole square means plus b square.
plus of a root 2 square cancel plus b square minus 4ac minus b square minus 4ac minus a plus. Students, a plus b into a minus b is equal to a square minus b square. A square minus b square. Here minus b whole square means b square. Here minus of b square minus 4ac, take remaining by 4a square. Here b square, before minus you have to multiply with minus b square minus into minus plus 4ac whole by 4a square. B square and b square cancel, remaining 4ac by 4ac. 4a cancel, sorry, 4a square kada, 4a into a, 4a cancel, c by a. This is the constant by coefficient of x square. I showed these values. This is the very important for the 1 mark or 2 marks. 2 marks means 4 marks. 1 mark means 2 marks. So suppose they asked, show that sum of the roots are equal to minus b by a. మూల శూన్యాల మొత్తం మైనస్ బి బై ఏ, శూన్యాల లబ్ధము ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ సి బై ఏని ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి, ఇలా చేయండి. ఓకే స్టూడెంట్స్, టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ స్మాల్ బిట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ హియర్ ఐఎమ్ రైటింగ్ హియర్ 2x square plus 5x plus 6 is equal to 0. Sum of the roots is equal to dash అంటాడు. ఇక్కడ a plus లో 2 ఉంది, b plus 5 ఉంది, c plus లో 6 ఉంది. What is the sum of the roots? Minus b by a. What is the b? Minus 5 by 2. This is the sum of the roots. Product of the roots c by a. c means constant. 6 by a means 2. 2 will become 3 then. That is equal to 3. So this is the shortcut way. సో స్టూడెంట్స్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలి అంటే షార్ట్ కట్స్ రావాలి అంటారు. వెన్ విల్ యూ నో ద షార్ట్ కట్ మెథడ్? యూ విల్ లెర్న్ ప్రాపర్లీ ఇన్ ద సబ్జెక్ట్, యూ విల్ డూ ఇట్ ఈజీ. సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నోట్స్ మాత్రం కంపల్సరీగా రాసుకుంటేనే వీడియో యొక్క అర్థం ఉంటుంది. ఏదో వింటం కాదు, ప్రతి స్టూడెంట్ కూడా మీకు ఉపయోగపడుతుందనే ఆశతో నేను ఇంత చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో వాచ్ చేసి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచి మార్క్స్ వస్తాయి. గుడ్ లక్. ఎన్ని నిమిషాలు వచ్చిందమ్మా?